సీఎం సారు తనదైన మార్కు చూయించుకున్నాడు హైడ్రాతోటే షురువైందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే నో ఎమోషన్స్, నో రిలేషన్స్, నో రికమెండేషన్స్, ఓన్లీ యాక్షన్ అని చూయిస్తుండు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా అవిటిని దాటుకుంటా అనుకున్నది చేస్తందుకు ముందుకు పోతున్న తీరు చూసి చాలా మంది సార్ స్టైల్ కు ఫిదా అయిపోతుండ్రు. ఇప్పటిదాకా హైదరాబాద్ చరిత్రలో ఎంతో మంది పేర్లున్నాయి. అట్లనే రేపటి చరిత్రలో కూడా సీఎం రేవంత్ సార్ కూడా కొన్ని పేజీలు పక్కా ఉంటాయి. హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం. అసొంటి నగరంలో చెరువులన్నీ మాయమైపోయినాయి. పాలకులు అధికారులు పైసలే పరమావధిగా కూడవలుకొని చెరువులను చెరవట్టిర్రు. కానీ ఆ చెర నుంచి చెరువులకు విముక్తి కల్పించే హీరోగా రేవంత్ రెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చిండు. హైడ్రాన్ పెట్టి అందరికి డర్రు పుట్టిస్తున్నాడు. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న ఎమోషన్స్ లేవు. ఎవరిదైనా సరే చెరువుల ఇండ్లున్నదంటే నిమిషం ఆలోచన లేకుండా కూల్చి పడేస్తున్నారు. ఇంకో రూల్స్ తప్పి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన పాత ఆఫీసర్లను కూడా దొరకబట్టి కేసులు పెడుతున్నారు. ఇంకోసారి చెరువు దిక్కు చూడాలంటేనే చెరువుల దిగక ముందే ప్యాంటు దడిచేటట్టు దడ పుట్టిస్తున్నాడు. ఇలా ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యానికి పోయి సీఎం సార్ మళ్ళోసారి హైడ్రా ముచ్చట్ల తగ్గేదేలే అని అనుకొచ్చిండు. ఇలా దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాన్ పెట్టినాము. ఆక్రమించిన చెరువులను మీరే ఇడిసేయ్రి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పచెప్పుర్రి, లేదంటే మేమే నేలమట్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTL లో గాని బఫర్ జోన్ లో గాని నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇట్లా రేవంత్ సార్ ఎవ్వరు ఒత్తిళ్లకు లొంగకుంటా అనుకున్న పనిలో ముంగటికి పోతున్న తీరు చూసి సార్ చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. హైడ్రాన్ అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా పెట్టాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి ఆలోచన మీద ఏం చేస్తున్నారో సీఎం సార్. తెలంగాణ అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ పదవి కాడ నడుస్తుంది కదా ఇప్పుడు. పిఎస్సి చైర్మన్ అనే పదవిని ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి ఇచ్చుడు ఆచారంగా వస్తుంది. కానీ పార్టీ ఫిరాయించిన వాళ్ళకు ఎట్లిస్తారని బీఆర్ఎస్ వాళ్ళు జంగులేపిండ్రు. అటు బీజేపీ వాళ్ళు కూడా దీని మీద ఏం నోరు మెదుపుతలేరు. మరి అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇప్పుడు రెండు పార్టీల నడుమ చిచ్చు పెట్టింది. ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఆ పదవి ఇస్తారు. అయితే ఈసారి ఆ పదవిని పార్టీ ఫిరాయించిన అరికెప్పుడు గాంధీకి ఇచ్చారు. అగో ఆయనకి ఎట్లిస్తారు అని కార్ పార్టీ వాళ్ళు కన్నెర చేస్తున్నారు. నలుగురం నామినేషన్ వేస్తే ఓట్లు పెట్టాలి కానీ ఒక పక్షంగా ఎట్లిస్తారు అని అడుగుతున్నారు. అటు అరికెప్పుడు కూడా నేను బీఆర్ఎస్ అని అంటున్నాడు. మరి ఆయన పార్టీ మారిన సంగతి జగమంతా చూసింది. పార్టీ మారింది అరికెప్పుడు కాకుంటే బాడీ డబ్బులా ఏంది అని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటారు జనాలు. ఇక ఇటు అధికార పార్టీలేమో అరికెప్పుడు కార్ పార్టీ లీడరే అని చెప్తున్నారు. అందుకే ఆయనకి ఇచ్చినాము అని అంటున్నారు. మీకు లొల్లుంటే మీరు చూసుకోర్రి, నడిమిట్ల మా మీద ఎందుకు పడుతుర్రు అని మంత్రి శ్రీధర్ బాబు సార్ సురుకులు పెట్టిండు. పార్టీ ఫిరాయించి ఇంకా కార్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునే తందుకు ఏం అనిపిస్తలేదా? గాంధీ పేరు పెట్టుకొని గలీజ్ ఇవ్వాలేదని కార్ పార్టీ వాళ్ళు బగ్గ అంటున్నారు. మీకు నన్ను అనేంత సీన్ లేనేలే చూసుకోర్రి అని గాంధీ గారు అంటున్నారు. ఇక మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో రేపు ఏమో చూడాలి.